వెరీ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వెషన్. మేము కలుస్తున్నాము బట్ సగం సీమెన్ బయటికే వస్తుంది అని చాలామంది డౌట్ అడుగుతున్నారండి. I'm Dr. Shravanti Reddy, Director Shubha Fertility, LB Nagar. So the topic for today is why will semen leak ఆఫ్టర్ ఇంటర్కోర్స్ అండి. అంటే సీమెన్ మనకు కలిసినప్పుడు సగం బయటికే వస్తుందని ప్రతి ఒక్కరు అడిగే డౌట్ చాలా కామన్గా చూస్తాం. ఆల్మోస్ట్ 5 in 10 కపుల్స్కి డౌట్ ఉంటుందండి, సీమెన్ ఎందుకు లీక్ అవుతుంది. సో సీమెన్ లీక్ అవుతుంది కాబట్టి మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అందుకే. సో సీమెన్ లీకేజ్ అనేది ఇట్ ఈస్ అ వెరీ న్యాచురల్ ప్రాసెస్ అండి, అది భయపడాల్సిన అవసరం లేదు. సో సీమెన్లో కంటెంట్ ఏముంటుందని ఫస్ట్ మనం తెలుసుకుందాము. సీమెన్లో సెమైనల్ ఫ్లూయిడ్ ఉంటుంది. అంటే సీమెన్ అంటే వీర్యం, వీర్యంతో పాటు వీర్య కణాలు ఉంటాయి. అంటే సెమైనల్ ఫ్లూయిడ్ అండ్ స్పర్మ్స్ ఉంటాయి, స్పర్మ్ సెల్స్. సో ఈ సెమైనల్ ఫ్లూయిడ్ అనేది సో వేరియస్ గ్లాండ్స్ నుంచి వచ్చేదండి. సో సెమైనల్ వెసైకిల్స్ నుంచి, బల్బోరేథరల్ గ్లాండ్స్ అని, ప్రాస్టేట్ నుంచి వచ్చే ఫ్లూయిడ్ అంతా అక్యుములేట్ అవుతుంది సెమైనల్ ఫ్లూయిడ్లో. సో దీంట్లో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్పర్మ్ న్యూట్రిషన్ అనమాట. ఈ ఫ్లూయిడ్ అంతా విత్ స్పర్మ్, అంటే ఒక సీమెన్లో కంటెంట్ స్పర్మ్ సెల్స్తో పాటు ఈ సెమైనల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఈ ఫ్లూయిడ్లో వేరియస్ ఎంజైమ్స్ ఉంటాయి, హైలోయిడేస్ ఎంజైమ్స్ లాంటివి, ప్రాస్టాగ్లాండిన్స్ అని, ఫ్రక్టోజ్ అని, వాటర్ అని. ఈ కంటెంట్ అంతా ఈ స్పర్మ్ యొక్క న్యూట్రిషన్ కోసం నేచర్ డిజైన్ చేసిందండి. సో వన్స్ సీమన్ ఇస్ డిపాజిటెడ్ ఇన్ ద వెజైనా, అంటే కలిసినప్పుడు సీమన్ వెజైనాలో డిపాజిట్ అవుతుంది. డిపాజిట్ అయ్యాక ఈ ముఖద్వారం దగ్గర, అంటే సర్విక్స్ అంటారు, గర్భసంచి యొక్క ముఖద్వారం దగ్గర అది డిపాజిట్ అయినాక ఈ స్పర్మ్స్ అనేవి ఇట్ విల్ ఎంటర్ ద సర్విక్స్ అనమాట. ఓన్లీ సీమెన్ విల్ యాక్ట్ యాజ్ అ న్యూట్రిషనల్ రిజర్వాయర్ ఫర్ ది స్పర్మ్స్. ఈ స్పర్మ్స్ అనేవి పైకి వెళ్ళి స్పర్మ్స్ విల్ హ్యావ్ మొటిలిటీ. సో మొటైల్ ఉన్న స్పర్మ్స్ పైకి వెళ్తాయి. సో మొటైల్ స్పర్మ్స్, మార్ఫలాజికలీ గుడ్ స్పర్మ్స్ అనేవి పైకి వెళ్ళి అవి ట్యూబ్లోకి ఎంటర్ అయిపోయి ఎగ్తో కలిసి ఫర్టిలైజ్ అయ్యి పిండం ఏర్పడి మళ్ళీ గర్భసంచిలోకి వచ్చి అతుక్కోవడం జరుగుతుంది. సో వాట్ హ్యాపెన్స్ వెన్ స్పర్మ్స్ ఎంటర్ అవుతున్న టైంకి సమ్ మిలియన్ స్పర్మ్స్ ఉన్నవి మనకి ట్యూబ్లోకి రీచ్ అయ్యే వరకు కొన్ని వేల స్పర్మ్స్ వరకే మిగులుతాయి. ఆ వేల స్పర్మ్స్లో ఒక స్పర్మ్ వెళ్ళి ఎగ్ని పెనిట్రేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఫ్రమ్ ది సర్విక్స్ ట్యూబ్స్ సెలెక్షన్ అదే అయిపోతుంది. ఎలా అంటే వెరీ గుడ్ మార్ఫలాజికలీ గుడ్ స్పర్మ్స్ అవే ముందుకెళ్ళి లాస్ట్కి ఒక ఎగ్ని ఫర్టిలైజ్ చేయడం జరుగుతుంది. సో స్పర్మ్ ఏదైతే లీకేజ్ అనేది మీరు కన్ఫ్యూజ్ అయ్యి టెన్షన్ పడుతున్నారో, అది ఏదైతే సెమైనల్ ఫ్లూయిడ్ ఉందో అది పైకి వెళ్ళడం ఇట్ ఈస్ నాట్ గుడ్. సో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే సెమైనల్ ఫ్లూయిడ్లో కొన్ని డెడ్ బ్యాక్టీరియా ఉండడం జరుగుతుంది, పస్సెల్స్ ఉండడం జరుగుతుంది. ఈవెన్ ఇఫ్ ద సీమెన్ ఎంటర్స్ ఇన్ టు ది సర్విక్స్ ఆర్ యూట్రస్, అంటే గర్భసంచిలోకి ఎంటర్ అయినా కూడా ఇట్ ఈస్ నాట్ గుడ్. అంటే కాంట్రాక్షన్స్ అవ్వడం జరిగి, అంటే పెయిన్ అబ్డోమెన్ అట్లాంటివి కూడా అవ్వడం కూడా జరుగుతుంది. అంటే కడుపు నొప్పి, మీరు సీమెన్ ఎంటర్ అయినా మీకు ఇన్ఫెక్షన్స్ లాగా అవ్వడం కూడా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ స్పర్మ్సే ముందుకెళ్ళాలి. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ డిజైన్డ్. సీమెన్ బయట ఉండాలి, స్పర్మ్స్ ముందుకెళ్ళాలి. ఏవైతే మొటైల్ స్పర్మ్స్ ఉంటాయో మొటైల్ స్పర్మ్స్ ముందుకెళ్ళి ఆ స్పర్మ్స్ అవి ఏదైతే దాని ఫంక్షన్ ఉందో అది చేస్తుంది. సో నార్మల్గా న్యాచురల్ స్పర్మ్ లీకేజ్ అనేది జరుగుతుంది. సో నాట్ టు వరీ, డోంట్ వరీ ఇఫ్ ద సీమెన్ ఇస్ లీకేజింగ్. ఇఫ్ యువర్ కౌంట్ ఇస్ గుడ్, యువర్ మార్ఫాలజీ, అంటే మీ కౌంట్ బాగుంది, 16 పైన ఉంది, మీ మార్ఫాలజీ 4% బాగుంది, మోటిలిటీ 42% పైన ఉంది అంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగుంటుంది. ఈవెన్ స్మాల్ అమౌంట్ ఆఫ్ శాంపుల్ ఉన్నా కూడా అది దాంట్లో స్పర్మ్స్ బాగుంటే ముందుకు వెళ్ళిపోయి మీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువనే ఉంటాయి. సో మీకు నెక్స్ట్ మీరు చేసేది ఏంటంటే ఇమ్మీడియట్ వాషింగ్ అనేది చేయొద్దు. వన్స్ మీరు ఇంటర్కోర్స్ చేసినా కానీ చాలామంది ఉమెన్ జస్ట్ దే ఇమ్మీడియట్లీ గెటప్ అండ్ వాష్. అట్లాంటిగా 10 to 15 minutes రెస్ట్ తీసుకొని తర్వాత వాటర్తో వాష్ చేసుకోండి. అండ్ అదే పొజిషన్లో ఒక 10 to 15 minutes రెస్ట్ ఉంటే సరిపోతుంది. సో డోంట్ వరీ అబౌట్ సీమెన్ లీకేజ్. It is a very natural process designed like that. Okay, thank you.